అందరికీ ఈ రోజు అయితే మనమైతే నాటుకోడి కూరనైతే వండుతాను. నేను వచ్చినందుకు మా బావనైతే ఈరోజు నాటుకోడి కూర వండుతాడు. మనం ఇది షాపు అయితే నాటుకోడి అయితే తీసుకొని రావాలి. నేనైతే నాటుకోడి అయితే ఎప్పుడు టేస్ట్ చేయలే. మా బావ అయితే నా కోసం మరి 1000 రూపాయలు పెట్టి మరి కిలో నాటుకోడి అయితే తీసుకురావాలని చెప్పాడు. మనది షాపు అయితే నాటుకోడి అయితే తీసుకురావాలి. పదండి మనం ఇప్పుడు షాపుకు అయితే నాటుకోడి అయితే చూద్దాం. అయితే చికెన్ షాప్కి అయితే వచ్చిన చికెన్ షాప్కి రాగానే 1 కేజీ నాటుకోడి అయితే కావాలన్నా అంటే చూడ అక్కడ ఉన్నా అని చెప్పిండు. ఇవే నాటుకోళ్ళు అయితే నేనైతే ఛాన్సల్ వచ్చినా అయితే ఎప్పుడే ఉండాలి. ఇక మా బ్రో అయితే చెప్పిన ఆయనకైతే కాలుతాడు దాన్ని అయితే ఇప్పుడు కట్ చేసి అయితే ఇస్తాడు. మనకు గిన్నె పొయ్యి మీద పెట్టేసి అయితే జీలకర్ర పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఇంత తర్వాతకి కలియమ్మకి వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాతకి అయితే ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని మంచిగా అయితే అవి కొంచెం వేగేలాగా కాల్చుకోవాలి. తర్వాతకి మనం అయితే చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ వేసి అయితే మంచిగా కలపాలి. ఎందుకంటే ఉల్లిగడ్డలు ఇట్లా అటు ఇటు అయ్యేటట్టు మీద అయితే వేసి మంచిగా అయితే ఇప్పుడు కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని అయితే మనకైతే కొత్తిమీరను పచ్చిమిరపకాయలు పక్కకైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతకి అయితే ఈ ఎల్లిపాయలు అయితే పొట్టి తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పోపులు వేసుకోవడానికి ఎల్లిపాయలు అయితేనే బాగా టేస్ట్ అయితే ఉంటాయి. ఇట్లా ఆర్ఆర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఆర్ఆర్ వేసి కలబెడితే కూర ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మా బావనైతే పక్క స్టవ్ మీద అయితే వీనీళ్ళు పెట్టిండు. వీనీళ్ళు ఎందుకు బాగుంటే ఆవురా తర్వాత చెప్తా అన్నాడు. ఈ తర్వాతకి అయితే మంచిగా కొంచెం మగ్గినాకనైతే ఇప్పుడైతే అల్లం వేసుకోవాలి. ఎందుకంటే మేము ఫస్ట్ అయితే అల్లం వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా అల్లం వేసుకొని మంచిగా అయితే కలపాలి. ఇప్పుడు మా బావనైతే ఇప్పుడైతే ఒక మినిమం 20% అయితే చికెన్ ఉడికినాక దాంట్లో అయితే పసుపు వేసి అయితే మంచిగా కలబెడతాడు. కింద మీద కలిపి ముక్కకైతే పసుపు వండాలి. తర్వాతకి కారం ఒక 2-3 స్పూన్లు అయితే కారం వేస్తాడు. కారం మంచిగా బందోబస్తుగా ఉండాలని 2-3 స్పూన్ల కారం వేసినాక మొత్తం కలబెట్టి కరివేపాకు వేస్తాడు. ఎందుకంటే ఇవి అయితే ముందట వేయాలి. తర్వాతకి కొత్తిమీర వేస్తాడు. కొత్తిమీర వేసినాక అయితే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. తర్వాతకి అయితే మంచిగా అది మగ్గినాకనైతే మూత తీస్తే మాత్రం కూర అనేది ఉడికింది. ఇంతకుముందు వేడిగా చేసుకున్న నీళ్ళు అయితే ఇప్పుడైతే ఆ వేడి నీళ్ళు అయితే ఇలా పోతాడు. నా అప్పుడు అడిగితే చెప్పాలి ఇప్పుడు ఇలా పోయడానికి అక్కడ వేడి నీళ్ళు నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అయితే ఒక వేడి నీళ్ళు అయితే ఉడకబెట్టి మళ్ళీ కూరలో పోసుడైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. మా బావనైతే కూరనైతే మంచిగా గుమ్మగుమ్మలాడుతుంది. మా బావనైతే మంచిగా మసులుతుంది. మా బావనైతే మంచిగా నవ్వుతాడు. టేస్ట్ అయితే చేస్తాడు. ఎట్లా ఉన్నారు నాయన అంటాడు. కూరనైతే టేస్ట్ చేయాలి. తర్వాతకి అయితే మనకైతే టమాటాలు వేసుకోవాలి. మినిమం ఒక 50% అయిపోయినాక టమాటాలు వేసుకుంటే మంచిగా టమాటాలను మంచిగా గ్రేవీ లెక్క అవుతుంది. కూరనైతే మంచిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినాకనైతే ముక్కనైతే బందోబస్తు ఉడికింది. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఒక 2 ముక్కలు అయితే ఇంకొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం కూరలు బందోబస్తుకున్నారు కాబట్టి గ్రేవీ కావాలి. ఇంకా ఏదో తేడాగా ఉంది. ఇప్పుడైతే మనం అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్లు అయితే వేసుకుంటాను. మీరైతే ఎంత తింటారో అంత అయితే వేసుకోండి. మా బావ అయితే కొంచెం గట్టిగానే వేసిండు. మరి ఎట్లయితే చూడాలి. తర్వాతకి గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాతకి మనం అయితే ఒక అట్లా కలబెట్టినాకనైతే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర ఎంత కొత్తిమీర వేసుకున్నంత టేస్ట్ అయితే ఉంటుంది. చెప్పిన మా బావకు ఉప్పు ఎక్కువ బావా ఇష్టమైతే అని చెప్పిన. ఇంట్లో మా బావ ఇప్పుడేమో ఉప్పు అయితే ఎక్కువ వేసిండు. మీరు కూడా ఎప్పుడైనా మీ కూరలో మర్చిపోయి ఎక్కువ అయితే ఉప్పు వేస్తే మాత్రం ఈ ఆలుగడ్డలు అయితే వేయండి. బరాబర్ టేస్ట్ అయితే సెట్ అవుతుంది. ఉప్పు ఇష్టం అయితే పోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చూడండి. మేమైతే మంచిగా దానిలో అయితే ఆలుగడ్డలు వేసి అయితే మూత పెట్టినాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసేసరికి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ బగారా రైస్ ఇక మా అక్కనైతే ప్లేస్ అయితే సర్వ్ చేస్తుంది. బగారా రైస్ వచ్చేసి అయితే చల్ల చారు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అన్నం తిన్నాకనైతే దీంతో తినాలి. చూడండి మన తెలంగాణ నాటు కూర స్టైల్ మాత్రం మామూలుగా లేదు. చూస్తానే నూరిల్లు ఊరుతాను నాకైతే. ఇక మా అక్కనైతే ప్లేట్లను అయితే సర్వ్ చేస్తుంది. బగారా రైస్ను విత్ కాంబినేషన్ నాటుకోడి పులుసు. మీరైతే ఒక్కోసారి అయితే మన తెలంగాణ స్టైల్ని అయితే ఈ విధంగా అయితే తయారు చేయండి. ముక్కనైతే వేరే ఉడికింది. మంచిగా మెత్తగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. మా బావని అయితే ఒక పట్టు పడతాడు. చూడు కలుపుతానే నాకైతే ఊరిళ్ళు వస్తానే. అబ్బబ్బబ్బబ్బా నోట్లో అయితే బుక్ పెట్టుడు అబ్బబ్బబ్బబ్బా అదిరిపోయింది పో టేస్ట్ అయితే. మా బావని అయితే డైరెక్ట్ సూపర్ అంటే సూపర్ పో. నా వంట ఏమాత్రం వేరే ఉంటుంది అంటాడు. మా బావ కూరగలుగుతుంటే నాకైతే ఊరిలు పెట్టినాయి. ఎమ్మటనైతే ప్లేట్లు అనేది వేసుకుని అయితే నేను కూడా ఒక పట్టు పట్టాలి.
కూర కలుపుతానే నాకైతే ఊరిలో వస్తున్నాయి. అబ్బాని నోట్లో పెట్టుకుని కొడుతున్నా డైరెక్ట్ స్వర్గం వచ్చినట్టున్నాయి. ముక్క అయితే వేరే ఉడికైంది మొత్తం. ర్యాంప్ అంటే ర్యాంప్ ఉన్నది కూరనైతే. ర్యాంప్ వేసిపో మా బావ అంటే మినిమం ఉంటుంది. కోడి కూర ఎప్పుడు తినలే బాగుంటుండే. మా బావ అయితే ఈరోజు అయితే నాటుకోడి కూర తీసుకొచ్చి అయితే వండిండు తన చేతులతో. మరి నేను ఎందుకంటే నాటుకోడి కూర అయితే ఇప్పుడు అసలు లైఫ్లో టేస్ట్ కూడా వేయలే. కానీ టేస్ట్ మాత్రం ఎట్లున్నదంటే ఒక 5 స్టార్ హోటల్ తింటే ఎట్లున్నదో అట్లున్నది మా బావ టేస్ట్ అయితే. మన తెలంగాణ స్టైల్ అయితే ఇదైతే చేసినాం. మీరు అయితే ఖచ్చితంగా మీ బావల ఇంటికి పోయినప్పుడు అయితే మీ బావనైతే మీకోసం ఏం తెచ్చిండో కామెంట్ అయితే చేయండి. పోయేటప్పుడు అయితే ఇక నేను కూడా ఉంటాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.